కొన్నిసార్లు దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు అలవాటుగా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నుండి మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో ఏ దారితెన్ను అర్థం కాదు, టెన్షన్ స్టార్ట్ అయింది, గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాక్యమే మనకు దిక్కు, ఆదరణ. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విప్పుట ద్వారా కూడా కొన్ని వచనాలలో నుండి మనతో మాట్లాడతాడు. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు దగ్గరే కనపడిద్ది. ఆయన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వగా ఆయన గ్రంథమును విప్పుతాడు. అందులో యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలు కనబడతాయి. ఆ వచనాలే కనబడతాయి, అవి ఆయన గూర్చిన వచనాలే, ఆయనకు సంబంధించిన వచనాలే. డైలీ పోర్షన్లో ఒకటిగా రాదది. ఓపెన్ చేసినప్పుడు అది కనపడిద్ది. కొంతమంది ఒప్పుకోరే, లాటరీ టికెట్ లాగా లాగితే వచ్చిద్దా ఏందంట. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని రాస్తుంది. అనుమానపడేవాడికి ఏది జరగదు. విశ్వాసంతో దేవుని వెతికేవాడికి తప్పకుండా ఆయన వాక్కు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్ మనం క్రమంగా చదువుతున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో వాక్యమును మనం తీయట ద్వారా కూడా దేవుని వాక్కు మనకు దొరికే అవకాశం ఉంది. కొన్నిసార్లు డైరెక్ట్గా స్వరం కూడా వినిపించినటువంటి చరిత్ర బైబిల్లో ఉంది. పాత నిబంధనలో సమూయేలుని పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని. నూతన నిబంధనలో డైరెక్ట్గా ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని సౌలుకు తన స్వరము వినిపించినట్టు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 9లో ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు డైరెక్ట్గా ఆయన స్వరంతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎన్ని? 8. కొన్నిసార్లు ఆత్మీయులైన సహోదరుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడే అవకాశం ఉంది. మనల్ని ప్రేమించి భక్తి కలిగి ఉండి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా కూడా వారితో మనం సంభాషించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో కొన్ని విలువైన సంగతులు మాట్లాడే అవకాశం ఉంది. కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. స్తోత్రం. ప్రవక్తతో గాడిద మాట్లాడలేదు. అట్లా కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తి ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పక్కన తిట్టింది, నీకు కూడా ఆవేశం వచ్చింది, ఏం కూసావే అని మొదలు పెట్టావు అనుకో, అవతల పక్కన అన్యురాలు ఆమె వచ్చి, అమ్మమ్మ నువ్వు దేవుని మనిషివి, ఆమె కూసిందని నువ్వు కుయ్యకూడదు అంటది. పక్కదప్పుగా అంటే నువ్వేమనుకుంటావు? అన్యురాలు వచ్చి సలహా చెప్పింది అనుకుంటావు. కానీ ఆమెను ప్రేరేపించి ఆమెలో ఉండి నిన్ను హెచ్చరించింది దేవుడే. ఆవేశంలో నీకు అర్థం కాదు. అందుకే చెబుతున్నాను, అన్యులైనా సరే అడ్డగాడిద లాంటి వ్యక్తితో కూడా కొన్నిసార్లు నీతో మాట్లాడి నిన్ను జాగ్రత్త చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 11 ఇంకా వెతుక్కుంటూ ఉంటే ఇంకా చాలా రకాలుగా దేవుడు మనతో మాట్లాడినట్టు గ్రంథంలో మనం చూస్తాం. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాల స్వరాలు మీకు వినపడతాయి, రకరకాల పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇప్పటిదాకా మీరు విన్న మాటలన్నీ చాలా తేలిగ్గా కొట్టేసే అవకాశం ఉంది. కానీ ఈ సందేశం నీ మైండ్లో కరెక్ట్గా కానీ ఫీడ్ అయిందనుకో, పోతా కూడా అదే ఆశలో, అదే ధ్యాసలో ఉంటావు. దేవుడు మాట్లాడతాడు. ఇక కనిపెట్టుకునే పనిలో ఉంటావు. నిజంగా అక్కడ నువ్వు సక్సెస్ అయ్యావంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నీకు వినబడే స్వరం దయ్యపు స్వరమా, దైవ స్వరమా, ఈ వాక్యంనే కొలబద్దగా పెట్టి నువ్వు తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యపు స్వరం అయితే అది వాక్య విరుద్ధంగా ఉంటుంది, వాక్యానికి భిన్నంగా ఉంటుంది, వాక్యం దాన్ని ఖండిస్తూ ఉంటుంది. దైవస్వరం అయితే వాక్యం ఇచ్చిన దేవుడు ఇందులో ఉన్నదానికి భిన్నంగా మాట్లాడాడుగా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏది దయ్యపు స్వరమో ఏది దైవ స్వరమో తెలుసుకోవాలి అంటే వాక్యమే పరీక్షా నాళిక. వాక్య ప్రకారం అది ఉన్నట్టయితే, స్వప్న దర్శనం కావచ్చు, మామూలు దర్శనం కావచ్చు, నీకు వినబడ్డ ప్రవచనం వాక్కు కావచ్చు, ఇంటి పక్క ప్రవచనం కావచ్చు, ఇంటి వెనక ప్రవచనం కావచ్చు, ఎవరన్నా పలకని అయ్యగారి ప్రసంగం కావచ్చు, నీకు దైవస్వరం ఎన్ని రకాలుగా వినబడిందని అనిపించిందో అన్ని రకాల్లో ఈ వాక్యానుసారంగా అది ఉందా లేదా ఒక్కటిగా నువ్వు గ్రహించగలిగితే ప్రతి అడుగులోనూ నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టి చక్కగా ముందుకు సాగిపోగలుగుతావు.
ఎంతమందికి అర్థమైంది? ఇక నుంచి దీన్ని ఆచరణలో పెట్టండి. నా మైండ్ ఎప్పుడు అంతే ఉంటుంది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకో, దూరం నుండి బాకాలో ఏమైనా వినపడుతుంది అనుకో, నా మైండ్ నాటి కనెక్ట్ చేస్తా. ఆ బాకాలో ఎవరో దైవజనుడు ఏదో వాక్యం చెప్తున్నాడు, నా మనసునట్టు పెడతా, నాతో మాట్లాడయ్యా అని. ఆ ప్రసంగం ధోరణి మారిపోయింది. నేను విన్నంతసేపు నాకు కావాల్సిన సమాచారం వచ్చింది. నా మ్యాటర్ నాకు అందిన తర్వాత మళ్ళీ అది నాకు వినబడకుండా మరుగైపోయింది. ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్తా, గోడ మీద వాగ్దానాలు ఉంటాయి. ఒక్కోసారి మనసు కలత చెంది ఏదైనా కృంగిన స్థితిలో అట్లా గోడ వైపు చూశాను అనుకో, అక్కడ వాగ్దానంలో కరెక్ట్గా నేను ఏ వేదంలో ఉన్నానో దానికి ఆన్సర్ ఉంటుంది అక్కడ. ఇట్లా ప్రతి వైపు నుంచి కూడా ఆయన స్పర్శని, ఆయన కదలికల్ని గుర్తుపట్టి అడుగులు వేయగలిగితే నిన్ను చెడగొట్టడం ఎవ్వడి వల్ల కాదు. దేవుని స్వరం ఎలా వినాలో, ఏది దైవ స్వరమో ఏది దయ్యపు స్వరమో ఎలా గుర్తుపట్టాలో తెలుసుకున్నారు. ఇక నుంచి దాన్ని ఆచరణలో పెట్టి మీరు ఆ ప్రకారం అడుగులు వేయగలిగితే రాబోతున్న భవిష్యత్ అంతా కూడా శుభప్రదమైన నిరీక్షణతో మీరు వర్ధిల్లుతారు. మీ పిల్లలకు కూడా ఈ అనుభవాలు నేర్పండి. దేవుడు నీతో ఏ టైంలో ఎలా మాట్లాడి నిన్ను ఎలా బ్యాలెన్స్ చేశాడో, నీకు ఎలాంటి విజన్ ఇచ్చాడో, దాన్ని ఎలా నెరవేర్చాడో ఆ నిరూపణలన్నీ కూడా వారితో పంచుకోండి. వారు కూడా దేవునికి సమీపమై దేవుని దగ్గర నుండి అలా దేవుని వాక్కును పొందుకొని వారు కూడా దేవుని మార్గంలో సాగిపోయేటట్టు వారిని కూడా భక్తి సాధనకు ప్రోత్సహించండి. దర్శనంలో దేవుడు మాట్లాడతాడని, కల్లో దేవుడు మాట్లాడతాడు వచ్చిన ప్రతి కళ గురించి దడుచుకోవాకు. కనపడ్డ ప్రతి దర్శనాన్ని చూసి దడుచుకోవద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకో, స్వప్నమైన దర్శనమైన ఏదైనా వాక్యానుసారంగా గుర్తు చేసుకో ఫస్ట్. కొన్నిసార్లు సైతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని పనికి మాలిన కళ్ళు మనకు వచ్చేటట్టు చేస్తాడు. ఏం లేదు, మీ ఇంట్లో ఏదో జరుగుతున్నట్టు నీకు కనపడిద్ది. కనపడ్డప్పుడు ఇక నీకు దడ స్టార్ట్ అయింది. ఏం లేదు, ఎవరికో కాలు ఇరుగుతున్నట్టు చేయి ఇరుగుతున్నట్టు అనుకున్నాం. నాకు కళ వచ్చింది, దేవుడు చూపించాడు, మా ఆయనకి చెయ్యి ఇరిగింది. ఎప్పటికి? ఆ రోజు జరగాల, కళ వచ్చింది, లేదా 2-3 రోజులు జరగాల. ఇక రోజు ఆయన ఇంటికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చిందని ఎదురు చూస్తూ ఉంటుంది చెయ్యి ఇరిగిందని. మరి లేకపోతే దర్శనం కళ నెరవేరదు కదా. కళ నెరవేరాలంటే చెయ్యి ఇరిగింది అన్న వార్త వచ్చినప్పుడు అది నాకు ముందే చూపించాడు దేవుడు. ఇట్లాగా కొన్ని సాతాను కూడా మనకు చూపించి నాకు ఈ కళ వచ్చింది, ఇది జరిగిద్దని మన చేత నేను నమ్మేటట్టు చేసి మనం నమ్మింది మనకు జరిగేటట్టు చేస్తాడు. ఒక మోసం ఉంది. మళ్ళీ చెబుతున్నా, ఒక కీడు దర్శనం మనకు చూపించి అది జరిగిద్దని మనం పదే దాన్ని కలవరించి నమ్మేటట్టు చేసి ఆ నమ్మిన దాని ప్రకారం మనకు ఫలం వచ్చేటట్టు దేవుని దగ్గర నుండి పర్మిషన్ తెచ్చుకొని మనకు అది వచ్చేటట్టు చేస్తాడు వాడు. కాబట్టి నీకు వచ్చిన ప్రతి కళ, ప్రతి దర్శనం దేవుడి నుండే వచ్చింది అనుకోవద్దు. అక్కడే కొంచెం వివేచన కావాలి. కొద్దిగా వాక్యానుసారంగా ఆలోచించు. బైబిల్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటివి చూపించాడా? చూపించలేదు కదా. మరి నాకు వచ్చిందంటే ఇది దేవుని నుండే వచ్చిందని నేను ఎలా నమ్మాలి? లేఖనాధారం లేనప్పుడు. కాబట్టి ఒకవేళ కీడు కనపడితే ప్రార్థన చేసి దేవుడికి అప్పచెబుతా, అంతేగాని జరిగిద్ది జరగాలని నేను ఎదురు చూడను, నేను నమ్మను అనుకోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. స్తోత్రం. వాక్యం తీసినప్పుడు మాట్లాడతాడని వాక్యం తీస్తే శాపవచనాలు వచ్చినాయి అనుకో, వామ్మో ఏంది దేవుడు నన్ను తెగదిడుతున్నాడని దడుచుకుంటారు కొంతమంది. ఆ ప్రమాదం ఉంది, అట్లా అనుకునే ప్రమాదం. వాక్యం ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్న మొత్తం టోటల్ వచనాలన్నీ కాదు, ఆయా అవసరాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి నీకు సంబంధించిన వచనం ఏదో 1-2 అక్కడ చూపిస్తాడు. దాని మీదకి నీ దృష్టి వెళ్ళినట్లు వివేచించాలి. అంతేగాని నాకేందో శాపవచనాలు వచ్చి నిజంగా శపించబడతానేమని దడుచుకోవద్దు. ఓకే, అది కూడా పద్దాకల లాటరీ తీసినట్టుగా కాదు. కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఆయనే నీకు ప్రేరణ ఇస్తాడు. వాక్యం అందులోంచి నేను నీతో మాట్లాడతాను, దాన్ని బట్టి నువ్వు అడుగు ముందుకేయచ్చు. ఏదైనా ఫైనల్ వార్నింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా వివేచించడం నేర్చుకోండి.